మనం కొంతమంది అధికారుల యొక్క నియామకానికి సంబంధించి కానీ, లేదా ప్రజాప్రతినిధుల యొక్క ఎంపికకి సంబంధించి కానీ చెల్లదు అని చెప్పి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల్ని చూస్తానే ఉంటాం. అయితే ఇక్కడ సరైనటువంటి అవగాహన లేకుండా, లేదా అర్హత లేకుండా నియామకాలు చేపట్టినప్పుడు ఇటువంటి సందర్భం, ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉంటాయి. చట్టబద్ధంగా న్యాయస్థానాలు వాళ్ళని ఎవరైతే ఉన్నారో వారిని అనర్హులుగా భావిస్తా ఉంటారు. ఇక్కడికైతే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, అప్పటిదాకా ఆ పదవిలో, ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి సందిగ్ధంలో పడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏమైనా చట్టం ముందు ప్రశ్నించినప్పుడు ఇవి ఆ అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చెల్లవు అని చెప్పి ఏదైనా సందర్భంలో వస్తే అప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నియామకం చేసేటప్పుడే ఆ అర్హత కలిగినటువంటి వారిని ఆ అన్ని రకాలుగా దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే నియమించితేనే, లేదా ప్రజాప్రతినిధుల యొక్క ఎంపిక కూడా అన్ని అర్హతలు ఉన్న సందర్భంగా ఉంటేనే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఒకవేళ ఎందుకంటే ఆ నిర్ణయాలలో ప్రభావితం ఏదైనా జరిగితే, ఆ సందిగ్ధత ఏర్పడితే అంతకుముందు ఉన్నటువంటి ఆ అనర్హతకు గురైనటువంటి అధికారి తీసుకున్న నిర్ణయాలు చెల్లవు అని కనుక ఏదైనా వస్తే అప్పటిదాకా మరి ఉన్నటువంటి ఆ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి వీటి మీద కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.